నమస్తే. బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. విశాఖ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఘటన ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. చాలా దారుణమని చెప్పవచ్చు. ఒక బ్రోకర్ కొంపని చెప్పవచ్చు. బ్రోకర్ పనులు చేసుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పవచ్చు. వివరాల్లోకి వెళితే భారత బ్యాంకు, మనం ఎక్కడైనా విన్నామా ఆ పేరు? ఎప్పుడైనా విన్నామా? కనీ విని ఎరగని రీతిలో భారత బ్యాంక్ అంటే తెలుసా? కానీ ఆ భారత బ్యాంక్ అని పేరు చెప్పుకొని ఒక బ్రోకర్ పని చేస్తున్నటువంటి ముఠా, ఆ ముఠాలో ఆద్యుడు బాధ్యుడు గొంతెన శ్రీనివాస్ దీనికి ఎండీగా వ్యవహరిస్తున్నారని కూడా తెలుస్తున్నది. ఈయనతో పాటు ఆ ముఠాకి ముగ్గురు వ్యక్తులు వెనక నుండి ఆడిస్తున్నారని కూడా తెలుస్తున్నది. ఈశ్వర్ అన్న కో గ్యాంగ్ కూడా దీని వెనక ఉన్నదని కూడా తెలుస్తున్నది. వెనక అధికారులు ఎవరైనా ఉన్నారా? పోలీస్ అధికారులు ఉన్నారా? రాజకీయ నాయకులు అండ ఉన్నదా అంటే అవును, పోలీస్ అధికారులు కూడా అండ ఉన్నది అని చెప్పి బాధితులు, అందులో పని చేసినటువంటి బాధితులు కూడా చెప్తున్నారు. సరే, ఆ వివరాల్లోకి అన్నీ ఒక విధంగా ఆ వివరాల్లోకి వెళ్దాం. చూస్తే గొంతెన శ్రీనివాసు ఎండి అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. భారత బ్యాంక్ పేరు చెప్పుకొని అందులో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మించి యువతీ యువకుల్ని మాయలో దించుతున్నాడు గొంతెన శ్రీనివాస్. బ్రోకర్ సంస్థ ఆద్యుడు భారత బ్యాంక్ పేరుతోటి బ్రోకర్ సంస్థ నడుపుతున్నటువంటి విశాఖ జిల్లాలో నడుస్తున్నటువంటి వ్యాపార దందా. ఈ దందా చేసినవన్నీ అన్ని కన్నింగి వేషాలు, కంత్రి వేషాలు, దుర్మార్గాలు, దోపిడీ. పేద ప్రజలను వంచటము, పేద ప్రజలకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి లక్షలాది రూపాయలు, కోటికి లక్ష రూపాయలు కలెక్షన్ చేసి లోన్ ఎగ్గొట్టడము, లోన్ ఇవ్వకపోవటము, ఇప్పించకపోవటము, వాళ్ళు పనినటువంటి పన్నంగం. ఈ పన్నంగం వెనక ఓ యువతి ఆలస్యంగా బయటికి వచ్చింది. ఆ యువతికి జరిగినటువంటి అన్యాయం, ఆ యువత పడుతున్నటువంటి బాధ, ఆమె వేధింపులకి ఎట్లా గురయింది అనేది ఒక్కసారి ఆ వీడియో చూడండి, వీడియో వినండి. ఆ వీడియో విన్న తర్వాత మళ్ళీ ఆ యువతి చెప్పినటువంటి మాటలు కూడా మనం వినొచ్చు. గొంతెన శ్రీనివాసు ఎండి ఉచ్చ నుండి బయటకు వచ్చింది ఆ యువతి. బ్యాంకు ఉద్యోగాల ముసుగులో గొంతెన శ్రీనివాసు ఎండి ముఠా సాగించే అరాచకాల పైన వీడియో రిలీజ్ కూడా చేసింది. మనం అది వింటున్నాం. యువతల జీవితాలతోటి ఆడుకుంటున్న గొంతెన శ్రీనివాసు ఎండి వంటి దుర్మార్గుల పైన భరతం పట్టాలని చెప్పి 4th టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేసినట్టు యువతి చెబుతున్నది. ఆ యువతి పెట్టినటువంటి ఆ ఫిర్యాదు కూడా చూడొచ్చు. విశ్వాస్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. నమస్తే అండి, నేను భారత బ్యాంక్లో వర్క్ చేసేదాన్ని. సో మీటింగ్ అని చెప్పించి 24th సెప్టెంబర్ 2025 మీటింగ్ అని చెప్పేసి వైజాగ్ పిలిపించారు. ఆ రోజు ఆఫీస్లో కాకుండా కార్లో అని చెప్పేసి ఫస్ట్ కార్ ఎక్కించుకున్న తర్వాత కిషోర్ సార్ అని చెప్పేసి ఆయన కూడా కార్ ఎక్కి ముందున ఫోన్స్ తీసేసుకున్నారు. ఫోన్స్ తీసుకొని నన్ను అక్కడ కార్లోనే లాక్ చేశారు. నా బ్లాంక్ చెక్ ఒకటి తెప్పించి ఆయన అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకొని నాకు మార్నింగ్ 10 నుంచి కూడా ఈవినింగ్ 7 వరకు కూడా కార్లోనే ఉంచి నువ్వు నా మీద సెక్సువల్ హెరాస్మెంట్ చేశారు సార్. అండ్ అలాగే బలవంతంగా నా వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేశారు. అంటే నువ్వు ఇక్కడ తిరిగావు అక్కడ తిరిగావు అని చెప్పేసి నా మీద అలిగేషన్స్ వేసి నువ్వు ఇక్కడే పర్మనెంట్గా ఇక్కడ వర్క్ చేయాలి, నీ వల్ల నాకు లాస్ అయింది, ఆ లాస్ అంతా నువ్వు పూడ్చాలని చెప్పేసి నా మీద బలవంతంగా వీడియో తీసుకోవడానికి ట్రై చేశారు. అది నేను మొహం కప్పుకోవడానికి ట్రై చేస్తుంటే నా చేతులు లాగి మరీ వీడియో తీయడానికి ట్రై చేశారు. వాళ్ళు చెప్పింది ఏది నేను చెప్పను అని చెప్పిన లెటర్ అయినా రాయించుకోవడానికి ట్రై చేశారు. నా చుట్టూ కూర్చొని బలవంతంగా లెటర్ రాయించుకొనైనా అంటే నాకు వ్యతిరేకంగా నా ద్వారానే సాక్ష్యం పుట్టించడానికి వాళ్ళు ట్రై చేశారు. దానికి కూడా నేను ఒప్పుకోలేదని చెప్పేసి నన్ను ఆఫీస్కి పిలిపించి 15 మంది స్టాఫ్ ముందు ఈ అమ్మాయి తిరిగింది, ఇలా చేసింది, బిజినెస్ అంతా పోగొట్టింది, బూతులు మాట్లాడుతూ నన్ను అవమానపరిచేలాగా
అంటే నించోబెట్టేసారు. నాకు చాలా ట్రామా ఫీల్ అయ్యాను. చాలా కార్లోని తీసుకెళ్ళినప్పుడు కార్లోని ఎవరెవరు ఉన్నారు, మీ మీద చేతులు వేసి ఎవరు అంత అసభ్యకరంగా ప్రవర్తించారు? ముందు ఎండి సార్, కిషోర్ సార్ ఉండారు. తర్వాత ఎండి మేడం వచ్చి ఆవిడే స్టార్ట్ చేశారు. బిజినెస్ చేయమని చెప్పి పంపిస్తే, ఇలాంటి బిజినెస్ చేస్తున్నావు, బజార్ బిజినెస్ చేస్తున్నావు, బజార్ లంచ్వా నువ్వు, లంచ్లా చేస్తున్నావు నువ్వు, ఇలాంటి దానివా అని చెప్పేసి ఆవిడ ఫస్ట్ స్టార్ట్ చేసి ఆవిడంతా మాట్లాడుతున్న తర్వాత ఆవిడ దిగిపోయారు. అప్పుడు కిషోర్ సార్ అండ్ ఎండి సార్ మాత్రమే కూర్చొని ఇదంతా నడిపించారు. వీడియోస్ తీయడానికి ట్రై చేయడం, ఆడియో రికార్డ్ చేయడానికి ట్రై చేయడం, లెటర్ తీసుకోవడానికి ట్రై చేయడం బలవంతంగా. అసభ్యకరంగా ఏమైనా మీ మీద చేతులు ఏమైనా ఇస్తారా? నేను వీడియో తీస్తున్నప్పుడు మొహం దాచుకుంటుంటే నా చేయి లాగి మరీ తీయడానికి ట్రై చేశారు. అప్పుడు లేదు సార్ నాకు అవ్వదు, నేను సూసైడ్ చేసుకుంటాను సార్, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పినా కూడా నీ మీద రివర్స్లో నువ్వు నా బిజినెస్ లాస్ చేస్తావని నీ మీద ఫేక్గా కేసు పెడతానని చెప్పి బెదిరించారు. ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేస్తానని చెప్పి బెదిరించారు. అందుకని నేను అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అయినా ఒప్పుకోలేదని చెప్పేసి స్టాఫ్ ముందు నన్ను అవమానపడేలాగా నించోబెట్టి, అందరి ముందు నించోబెట్టి అందరూ నా మీద అరవడం స్టార్ట్ చేశారు, తిట్టడం స్టార్ట్ చేశారు. ఆఫీస్లోని ప్లస్ కార్లో కూడా మిమ్మల్ని ఇలా చేశారు. ఆఫీస్లో అందరి ముందు, కార్లోని నన్ను ఒక్కదాన్నే. మీతో పాటు ఎవరెవరు ఉన్నారు? నాతో పాటు కిషోర్ సార్, ఎండి సార్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిపి మిమ్మల్ని కార్లో ఎంతసేపు ఉంచారు? మార్నింగ్ 11 నుంచి 7 దాకా కూడా సార్. కార్లోనే తిప్పారా? కార్లోనే తిప్పారు నన్ను. ఎక్కడెక్కడ తీసుకెళ్లారమ్మా? ఫస్ట్ రాగానే శంకరమఠం ఆఫీస్ దగ్గర ఎక్కించుకున్నారు సార్. తర్వాత డైమండ్ పార్క్, జగదంబ తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్ళీ బిఎల్బి అండ్ బ్యాంక్ లోన్స్ బజార్ అని ఆఫీస్ ఉంటుంది, అక్కడ కూర్చోబెట్టి ఆవిడ తిట్టడం స్టార్ట్ చేసింది నన్ను. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ తిట్టడం స్టార్ట్ చేశారు. మరి మిమ్మల్ని సెక్సువల్ అరెస్ట్ చేశారని అంటున్నారు, మరి అది ఎలాగా? అంటే ఆ వీడియోస్ అన్నీ కూడా వాళ్ళ ఫోన్లోనే ఉంటాయి సార్. ఎందుకంటే నేను వీడియోస్ అవి కూడా తీశాను, అవన్నీ కూడా వాళ్ళ ఫోన్ లాగేసుకొని డిలీట్ చేశారు. వాళ్ళ దగ్గర మాత్రమే నా వీడియోస్ అవి కూడా, పర్సనల్ వీడియోస్ అన్నీ కూడా ఉంచి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్. పోలీసులకు ఇప్పుడు చెప్తారమ్మా? ఫోర్టౌన్ పోలీసులకు చెప్తారా? సార్ నేను చెప్తాను సార్. యాక్చువల్లీ బిఫోరే చెప్దాం అనుకున్నాను సార్, కానీ వీళ్ళు ఏంటంటే మా ఇంటికి వచ్చి మరి అంటే మా అపార్ట్మెంట్ దగ్గర మీ అమ్మాయి ఇలా తిరిగింది అలా తిరిగిందని న్యూసెన్స్ చేశారు. సో నాకు అప్పటి నుంచి మా పేరెంట్స్ బ్లాక్మెయిల్ చేశారు. నీ మీద ఎదికి చేస్తాను, నీ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తాను, నేను ఇబ్బంది పెడతానని చెప్పి. మీకు ఏ న్యాయం కావాలని కోరుకుంటున్నారు? నా సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్. నా 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, నా ప్రామిసరీ నోట్ తీసుకున్నారు. ప్లస్ అది కాకుండా నా వీడియోస్ ఏవైతే పర్సనల్ వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా నా సమక్షంలో డిలీట్ చేయాలి సార్. ఆమెకి జరిగినటువంటి అన్యాయం, ఒక దళిత మహిళని ఆలోచన చేయకుండా మహిళల్ని కించపరుస్తూ, మహిళల్ని వేధిస్తూ, ఉద్యోగాల పేరుతోటి నమ్మించి లైంగిక పనులు చేస్తున్నటువంటి గొంతున శ్రీనివాస్ విషయానికి వస్తే, ఆ యువతకి జరిగిన అన్యాయం ఒకటి కాదు. ఉద్యోగం పేరుతో వలవేసి కస్టమర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు గొంతున శ్రీనివాసు, భారత బ్యాంకు ఒక బ్రోకర్ కంపెనీ బ్యాంక్ యజమాని. ఎక్కించుకొని ఆ యువతని ఉదయం 9 గంటలకు ఎక్కించుకున్న శ్రీనివాసు అక్కడి నుంచి సాయంత్రం వరకు కూడా ఆ యువతని లైంగికంగా బట్టలు ఇవ్వమని, కారులోనే పని కానించాలని వేధింపులకు గురి చేశారంట ఆ యువతని. ఆ యువత చెబుతున్నది ఒక పక్క మనం చూడొచ్చు. ఏంటిది? ఏ సమాజంలో ఉన్నాము? ఇంకా ఇదేనా? ఈ అరాచకాలు ఎన్నాళ్ళు? ఉద్యోగాల పేరుతో వంచటము, ఉద్యోగాల పేరుతో దుర్మార్గాలు చేయటం, ఉద్యోగాల పేరుతో మహిళల్ని వేధించటము, లైంగికంగా వాళ్ళ పక్క తిప్పుకోవటమా? ఏంటిది? ఏం రాచరికంలో ఉన్నాం? బ్యాంకు ఉద్యోగాలు ముసుగులోని యువకులకి వేధింపులకు గురి కావడం అతి దారుణమని చెప్పి విశాఖ జిల్లాలోని జరిగినటువంటి ఘటన. వివరాల్లోకి వెళ్తే, భారత బ్యాంకు పేరు చెప్పి బ్రోకర్ బ్యాంకు నడుపుతున్నటువంటి యజమాని గొంతున శ్రీనివాసు ఎండి అరాచకాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో 3000 మంది వరకు ఉన్నారని తెలుస్తున్నది. ఈ 3000 మంది దగ్గర ₹1,00,00,000, మనిషికి ₹1,00,00,000 ఇప్పిస్తే ₹1,00,000 ముందుగా కట్టించుకునే ఏర్పాట్లు చేయటం, కట్టించుకున్న తర్వాత పనిచేసిన ఉద్యోగులను వేధించటం, వాళ్ళకి లోన్ ఇప్పించకపోవటం, లోన్ విషయానికి వస్తే కమర్షియల్
2 హౌస్ లోన్, 3 ఇండివిజువల్ లోన్ అంటే పర్సనల్ లోన్. ఈ 3 లోన్లు ఇప్పిస్తామని చెప్పి నమ్మబలికి ₹1,00,00,000 ₹1,00,000 ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పి దోచుకుంటున్నటువంటి దొంగలు. భారత పేరు అనేది, భారత బ్యాంకు అనేది అసలు ఆర్బీఐ గైడ్లైన్స్ లేదు, వెసులుబాటు లేదు. ఆ పేరు చెప్పుకొని ఉచ్చులో పడి వేధిస్తున్నటువంటి బ్యాంకు ఇదేనా? పోలీసులు ఎక్కడున్నారు? అధికార యంత్రాంగం ఎక్కడున్నది? ఎందుకు ఇట్లాంటి వారిపై చర్యలు లేవు? ఇట్లాంటి వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? రాష్ట్రంలో, జిల్లాల్లో బ్యాంకుల పేరుతో నడుపుతున్నటువంటి ఈ బ్రోకర్ బ్యాంకుల్ని ఎందుకు అదుపులోకి పెట్టట్లేదు? ఒకప్పుడు మనకు తెలిసిన విషయమే, విశాఖ జిల్లాలోని ఒక రాగా, ఒక అక్సీగోల్డ్, ఒక అగ్రిగోల్డ్ ముసుగులో పడి ఎంతోమంది అమాయకులు బలైపోయారు, డబ్బులు లాస్ అయ్యారు. ఎంతోమంది రోడ్డునెక్కారు, రోడ్డున పడ్డారు. ఎంతోమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వారు కూడా మనకు తెలిసిన విషయమే. అయినా సరే ఇంకా తేరుకోకుండా విశాఖ జిల్లాలోని, అది కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న ప్రజలు అమాయకులని, ఆ ప్రజలను అసరాగా చేసుకొని దోచుకుంటున్నటువంటి ఈ సంస్థల పైన చర్యలు ఎక్కడున్నాయి? ఎందుకు చర్యలు తీసుకోరు? శూన్యమా? ఎస్, విశ్వాస్ టీవీ చెబుతుంది, పూర్తిగా యువతలు జీవితాలతో ఆడుకుంటున్న భారత బ్యాంకు పేరు చెప్పుకొని దౌర్జన్యంగా, దుర్మార్గంగా వంచిస్తూ లైంగికంగా వేధిస్తున్నటువంటి ఆ ఎండి శ్రీనివాస్ పైన చర్యలు తీసుకోవాల్సిందే. ఇప్పటికే ఆ యువతి విశాఖ సిపి గారికి కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఏం జరిగినా ఇట్లాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ అధికారులకు ఉన్నది. ప్రజలు కూడా ఇట్లాంటి వల్లో పడకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ఈ విషయాలన్నింటిపైన 2వ ఎపిసోడ్లోకి వెళ్దాం. 2వ ఎపిసోడ్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఒక స్కూల్ కరస్పాండెంట్ ₹1,50,00,000 లోన్ కోసం వెళ్తే ఆయన దగ్గర తీసుకున్న ₹1,00,000 ఏమయ్యాయి? అడిగితే వేధింపులు ఎలా జరిగాయి? ఆ ఉద్యోగస్తులను ఏ విధంగా వేధించారు? ఆ దృశ్యాలు కూడా 2వ ఎపిసోడ్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఆగదు, చూపిస్తూ ఉంటుంది, ప్రజల పక్షాన్ని నిలబడుతూ ఉంటుంది, ప్రజాపక్షమే గొంతుకై నిలుస్తూ ఉంటుంది విశ్వాస్ టీవీ. థ్యాంక్ యూ.